అందరికీ నమస్కారం. తులారాశివారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. తులారాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ 9వ ఇంట్లో ఉంటాడు. మీకు బలమైన ఫలితాలను ఇస్తాడు. 11వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా శుక్రుడితో ఉంటాడు. దీనివలన మీరు మంచి ఆర్థిక స్థితిని సాధించగలరు. మీ ముఖ్యమైన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. 9వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 10వ ఇంట్లో సంచారం చేస్తూ రాజయోగ ఫలితాలను ఇస్తాడు. కార్యరంగంలో విజయాన్ని పొందుతాడు. మీ కెరీర్లో పురోగతికి అవకాశం ఉంది. ఈ నెల మీ ప్రస్తుత ఉద్యోగంలో మార్పును కూడా సూచిస్తుంది. అంటే మీరు ఎక్కువ జీతంతో మంచి పొజిషన్లో కొత్త ఉద్యోగం పొందవచ్చు. నిరుద్యోగులకు కూడా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రస్తుత ఉద్యోగంలో బదిలీకి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది మీకు ప్రయోజనాలను పొందే అవకాశాలను ఇస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం బలోపేతం అవుతుంది. 6వ ఇంటి అధిపతి అయిన గురుడు 8వ ఇంట్లో ఉండటం మరియు 6వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ ప్రత్యర్థులు ఇబ్బందులకు గురవుతారు. కానీ ఇది ఖచ్చితంగా కొంత సమయం వరకు మిమ్మల్ని మానసిక ఆందోళనలకు గురిచేస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం చేసే వ్యక్తుల కోసం కుజుడు ప్రస్తుతం ఉన్న 7వ ఇంటిలో తన స్వంత రాశిలో బలమైన స్థితిలో ఉండటం వలన మీ వ్యాపారంలో ముందుకు సాగడానికి మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. మీరు వ్యాపారంలో విజయం సాధించవచ్చు. కానీ మీరు అసహనంతో ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఆర్థికంగా ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉంటుంది. తిరోగమన శని 6వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో కుజుడు, 8వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషముంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం బలంగా ఉంటుంది. కానీ బాధాకరమైన సమస్యలు ఉండవచ్చు. కాబట్టి మీరు వాటికి సిద్ధంగా ఉండాలి. కానీ మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఇస్తుంది. మీ విదేశీ పర్యటనలో కొన్ని అడ్డంకులు రావచ్చు. మీరు వేచి ఉండవలసి ఉంటుంది. విద్యార్థులు తక్కువ ఏకాగ్రత సమస్యల నుండి పోరాడవచ్చు. ఈ నెలలో మీరు అన్ని రంగాలలో విజయం సాధించేలా ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. కుటుంబ జీవితం. తులారాశివారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మ రాశి నుండి 7వ ఇంట్లో ఉంటుంది. అక్కడ నుండి మీ 2వ ఇంటిని చూస్తారు. దీని కారణముగా మీరు మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామిని నియంత్రించుకోవలసి ఉంటుంది. మీరు కోపంతో ఎవరితోనూ అసహ్యకరమైన పదాలు మాట్లాడకండి. తద్వారా కుటుంబ వాతావరణం చెడిపోదు. 8వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ 2వ ఇంటిని పూర్తి దృష్టితో చూస్తుంది. అతని దృష్టి కూడా మీ 4వ ఇంటిపై ఉంటుంది. ఇది కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కాపాడుతుంది. ప్రజల మధ్య పరస్పర ప్రేమ, గౌరవ భావనలు నెలకొంటాయి. 4వ ఇంటికి అధిపతి అయిన శని గ్రహం 5వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. దీని కారణంగా మీ తల్లి ఆరోగ్యం మరియు ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మీరు వాటిపై శ్రద్ధ వహించాలి. 9వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మీ తండ్రి కీర్తి, గౌరవం పెరుగుతుంది. అయితే మీరు తండ్రితో వాదనలకు దూరంగా ఉండాలి. మీరు మీ తోబుట్టువులతో సామరస్య సంబంధాలను కొనసాగిస్తారు. వృత్తి, ఉద్యోగాలు. తులారాశివారికి వృత్తిపరంగా జూలై నెల అనుకూలంగా ఉంటుంది. 9వ ఇంటి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభం నుండి 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు రాజయోగం వంటి ఫలితాలను సాధిస్తారు. గ్రహాల పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయం మీ కార్యాలయంలో మిమ్మల్ని స్థిరపరుస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే ఈ నెలలో మీ కోరిక నెరవేరవచ్చు. మీరు మంచి ఉన్నత పదవితో పెద్ద ఉద్యోగాన్ని అందుకోవచ్చు. దీనివలన మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుత ఉద్యోగంలో మీ బదిలీ జరుగుతుంది. ఇది మీకు ఆర్థిక లాభాలను కూడా ఇస్తుంది. 6వ ఇంటి అధిపతి గురుగ్రహం 8వ ఇంట్లో ఉన్నాడు. దీని కారణంగా మీకు కొన్ని ప్రణాళికలు ఉండవచ్చు. కానీ అవి ఫలవంతం కాదు. మీ జన్మ రాశి నుండి 6వ ఇంట్లో ఉన్న రాహువు మీ ప్రత్యర్థుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే మీరు ఈ విషయాలన్నింటినీ పట్టించుకోనవసరం లేదు. మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి లేదా ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు. వ్యాపారం. తులారాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే వ్యాపారాలు చేసేవారికి నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటి అధిపతి కుజుడు తన స్వంత రాశిలో ఉంటాడు.
మిమ్మల్ని అందరికంటే ముందు ఉంచడానికి ప్రయత్నాలు చేస్తాడు. మీరు మార్కెట్లో ప్రముఖ ప్రిపోజిషన్ను పొందడం ద్వారా నిరంతరం పురోగమించడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ పనిని వేగవంతం చేస్తారు. ఆర్థిక స్థితి. తులారాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ 9వ ఇంట్లో సంచారం చేస్తూ రాజయోగం వంటి ఫలితాలను ఇస్తాడు. 11వ ఇంటి అధిపతి సూర్యుడు శుక్రుడుతో కలిసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శుక్రుడు కూడా 8వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. ఈ విధంగా మీరు కొన్ని ఊహించని ఆకస్మిక ప్రయోజనాలను పొందుతారు. నెల 2వ భాగంలో కుజుడు మీ 8వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు ఆకస్మిక సంపదను పొందవచ్చు. కానీ మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు మీరు తొందరపడకుండా ఆలోచించి అనుభవం ఉన్న నమ్మకమైన వ్యక్తులు సలహాలు తీసుకోండి. రాహువు నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఖర్చులను పెంచుతుంది. బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. ఇది తరువాత మీకు చాలా ప్రయోజనం కలిగించే మతపరమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తుంది. మీరు ఎప్పటికప్పుడు పరిస్థితులను నిర్వహించవలసి ఉంటుంది. లేకుంటే ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. మీకు డబ్బు రాదని కాదు, 2 చేతులతో ఖర్చు చేయడం మానేసి పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం. తులారాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే కేతువు 12వ ఇంట్లో ఉంటాడు. రాహువు 6వ ఇంటిలో ఈ నెల మొత్తం ఉంటారు. దీని కారణంగా కొన్ని ఆకస్మిక సమస్యలు సంభవించవచ్చు మరియు అకస్మాత్తుగా నయం అవుతాయి. అయితే ఇది కొంతకాలానికి సమస్యలను కలిగిస్తుంది. శనిగ్రహం తిరోగమన స్థితి కారణంగా కీళ్ల నొప్పులు, భుజాల్లో నొప్పి, పొట్టకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. దీని కారణంగా మీ దినచర్య అస్తవ్యస్తంగా మారవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అవసరమైనప్పుడు వైద్య చికిత్స తీసుకోండి. ఈ నెల 2వ భాగంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతితో పాటు కుజుడు మీ 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో ఏ రకమైన సర్జరీ జరిగినా, ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఇబ్బంది పెట్టే పరిస్థితి రావచ్చు. ఇతర వ్యక్తుల వాహనాలను తీసుకుని వాటిని నడపవద్దు. ఎందుకంటే వాహన ప్రమాదాలు సంభవించవచ్చు. జాగ్రత్తలే నివారణ. మీరు మీ ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటారో మీ ఆరోగ్యాన్ని మీరు ఎక్కువగా చూసుకోగలుగుతారు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లయితే ఈ నెల సవాలుగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శని తన స్వంత రాశిలో ఉండటం ద్వారా బలంగా ఉంటుంది. కానీ మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. మీకు మీ ప్రియమైనవారికి మధ్య ఘర్షణలు జరగవచ్చు. మానసిక ఉద్రిక్తత కలుగుతుంది. తద్వారా మీరు దానిలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. దీని కారణంగా మీ ప్రేమ జీవితంలో నిరాశ వాతావరణం ఉంటుంది. కొన్ని కష్ట సమయాలు ఉండవచ్చు. వివాహితుల గురించి చూస్తే 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 7వ ఇంట్లో ఉండటం ద్వారా మీ వైవాహిక జీవితాన్ని రక్షిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. 8వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల అత్తమామల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామి మాటలో మాధుర్యం ఉంటుంది. కాని తిరోగమన శని కుజుడుపై దృష్టి వల్ల భార్యాభర్తలు కొంత శారీరక అసౌకర్యం ఉంటుంది. ఎందుకంటే వారి ప్రవర్తన మీకు నచ్చని మీ ప్రవర్తనకు భిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెల చివరి భాగంలో కుజుడు మీ 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అత్తమామలతో వాగ్వాదం, జీవిత భాగస్వామి చెప్పిన మాటల వల్ల ఇంట్లో గొడవలు జరగవచ్చు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈ నెల ప్రశాంతంగా గడిచిపోవడం అనేది కుటుంబ సభ్యులు అందరిపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. తద్వారా మీరు పరస్పర సంబంధాలు మరియు మంచి వైవాహిక జీవితాన్ని గడపవచ్చు. విద్యార్థులకు. తులారాశి విద్యార్థులకు జూలై నెలలో ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులకు ఇది అనుకూలమైన మాసం. మీ వాతావరణంలో సానుకూల మార్పులు సాధ్యమే. ఇది విద్యలో మీ లక్ష్యాలను ఎదగడానికి మరియు సాధించడంలో మీకు తోడ్పడుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రణాళికలను కలిగి ఉండటం సాధ్యమవుతుంది. ఇది మీ వాతావరణంలో కీర్తిని అందిస్తుంది. తులారాశివారు పాటించవలసిన పరిహారములు. క్రమం తప్పకుండా తల్లి పాదాలను తాకి వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ అన్ని పనులను పూర్తి చేయవచ్చు. మీరు శివుడిని పూజించాలి. ప్రతిరోజూ పాలతో శివలింగాన్ని అభిషేకించాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.